महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో సింహరాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా శని యొక్క రెట్రోగ్రేషన్, శని యొక్క ఈ యొక్క వక్రం ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ముఖ్యంగా శాట్రన్, శని భగవానుడు వెరీ స్లో మూవింగ్ ప్లానెట్. ఒక స్థానంలో అన్ని గ్రహాల కంటే ఎక్కువ కాలం పాటు సంచరించే గ్రహం, అంటే దరిదాపుగా 2.5 సంవత్సరాల పైన. సో వెరీ స్లో మూవింగ్ ప్లానెట్. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఆయన ఇంకా రెట్రోగ్రేషన్లో ఉంటాం, అంటే వెనకడుగు వేయటం. సో ఇక్కడ ఈయన మనకి పాజిటివ్ హౌసుల్లో ఉంటే పెద్ద ఇబ్బంది కాదు, నెగిటివ్ హౌసుల్లో ఉండి అంత స్లోగా నడిస్తే ఈ త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది, త్వరగా అయిపోతే బాగుంటుందిగా ఈ ఫేస్ అన్నట్టు ఉంటుంది. సో 2025 మార్చి 29 నుంచి కూడా అష్టమంలోకి శని ఎంటర్ అయ్యారు వీళ్ళకి. సో ఇప్పుడు జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఈ 4 నెలల పైన కాలం ఆయన అష్టమ స్థానంలోనే రెట్రోగ్రేషన్లో నడవబోతున్నారు. ఎప్పుడైతే శని యొక్క ట్రాన్సిట్ ఇక్కడ వీళ్ళకి అష్టమ స్థానంలో ఉందో, సో 8th హౌస్ ఇస్ ద హిడెన్ హౌస్, సీక్రెట్స్ హిడెన్. కొన్ని సీక్రెట్లు మనకు మాత్రమే తెలిసినవి అనుకోండి. సో అలాగా 8th హౌస్ అనేది డిగ్ ద డీప్. సో ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్ అయిన 8th హౌస్లోకి శని యొక్క సంచారం మొదలు పెట్టడం. ముఖ్యంగా 8th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ లాంగివిటీ, ఆయుస్థానం. సో ఆరోగ్యపరమైన విషయాల్లో శని వీళ్ళకి కాన్సన్ట్రేషను, పాఠాలు నేర్పుతాడు. బెచ్చలు విడిగా ఉన్నావు మొన్నటిదాకా, 30 ఏళ్ళ తర్వాత వచ్చాయి ఇప్పుడు నేను 8th హౌస్లోకి. ఇదిగో రెట్రోగ్రేషన్ చూడు, నువ్వు చేసిన పని అంటే రీట్యూనింగ్, హెల్త్ వైజ్గా రీట్యూనింగ్. చూడు ఏం చేసావు, చూడు ఒకసారి నువ్వు అసలు ఆరోగ్యాన్ని ఎలా చూసుకున్నావు చూడు. ఎలా చూపిస్తాడు? ఒక ప్రాబ్లంని క్రియేట్ చేస్తాడు. మనకు కూడా తెలియదు ఆ ప్రాబ్లం ఉందని. ఆ ప్రాబ్లంని క్రియేట్ చేసి దాన్ని రెక్టిఫై చేసి ఇక్కడి నుంచి జాగ్రత్త ఉండకపోతే అంతే నీకు చెప్తున్నా అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. కాబట్టి 4 months, ఈ 4 months మనం ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నాము హెల్త్ పరంగా అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్త్ ప్రయారిటీ. సో 8th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, జాయింట్ అకౌంట్స్ అండ్ పార్ట్నర్కి సంబంధించిన వెల్త్ కావచ్చు. ఇలా 8th హౌస్లో ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కూడా. సో శని ఇక్కడ 8th హౌస్లో ఈ రెట్రోగ్రేషన్లో ఉంటాం చాలా వరకు కూడా. చాలా సందర్భాల్లో చాలా ఉమ్మడి కుటుంబాలు ఉన్నవి, మా భాగాలు మాకు పంచేయమనో లేకపోతే ఇలాంటి పంచాయతీలు వచ్చేది కూడా ఈ టైంలోనే. సో ఎప్పుడైతే 8th హౌస్లో శాటర్న్ రెట్రోగ్రేషన్లో ఉంటాడో ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీస్ గురించి, సో మనకేంటి, మా వాటా ఏంటి, ఏం రావాలి అని లెక్కలేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ 8th హౌస్లో శాటర్న్ జనరల్గా డెఫినెట్గా బిజినెస్కి సంబంధించిన విషయాల్లో మాత్రం మీకు ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బట్ గురుడి లాభస్థాన సంచారం మాత్రం ఇక్కడ మిమ్మల్ని రక్షిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, పార్ట్నర్షిప్లో బిజినెస్లో లాసులు, సడన్ లాసులు వచ్చినా లాభంలో ఉన్న గురుడి వల్ల పోన్లే ఈ 4 రూపాయలన్న మిగిలే మనకి అన్నట్టు ఉంటుంది కనీసం. కాబట్టి బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లోనూ అండ్ పార్ట్నర్ హెల్త్ విషయంలోనూ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ 4 నెలల్లో కూడా. ఇలాగే ఈ 8th హౌస్లో శాటర్న్, ఫస్ట్ 8th హౌస్ అనేది చాలా డార్క్ స్ట్రీట్. ఏంట్రా బాబు, ఏం ముట్టుకున్నా ఏం చేసినా ఇలా జరుగుతుంది, మనకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలన్నట్టు ఉంటుంది పొజిషన్ జనరల్గా. ఈయన శాటర్న్ 8th నుంచి ఈయన 3rd ఆస్పెక్ట్ 10th హౌస్ మీద వేస్తాడు. రెట్రోగ్రేషన్లో 10th హౌస్ మీద అంటే జాబ్లో ఒక రకమైన రిస్ట్రిక్షన్ తీసుకొస్తాడు. చాలామంది జాబ్స్లో ఒక రకమైన మీ హెల్త్ ఇష్యూస్ రీత్యా కావచ్చు, కొన్ని కారణాల రీత్యా కావచ్చు, సడన్గా జాబులకి సంబంధించిన విషయాల్లో కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది శాటర్న్ రెట్రోగ్రేషన్ టైంలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా
సమ్ టైమ్స్ మరి 8th హౌస్లో సాటర్న్ రెట్రోగ్రేషన్ ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో మరి డైరెక్ట్ 2nd హౌస్ మీద కూడా ఆయన ఆస్పెక్ట్ ఉంటుంది. 2nd హౌస్ రిప్రజెంట్స్ వెల్త్, ఆర్థికంగా ధనస్థానం మీద ఆయన ఆస్పెక్ట్ ఉండడం, అటు 10th హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఉండడం. బట్ ఇక్కడ లక్ ఏంటంటే అది శుక్రుడి ఇల్లు, ఇది బుధుడి ఇల్లు, రెండు కూడా ఆయన మిత్రక్షేత్రాలే. శత్రుక్షేత్రాలు అయితే జాబులు పోవటాలు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావటాలు, ఆ ఇబ్బందులు రావటం వల్ల ఏమైనా అమ్ముకోవడాలు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో కాబట్టి ఎలా అయినా సరే ఈ విషయాల్లో వీటిని కూడా శత్రుక్షేత్రాల్లో ఉన్నారే అనుకొని మనం ఇలాంటివి వస్తే ఎలాగుండాలి అనే ఒక రీట్యూనింగ్ని చేసుకుంటూ ఉండటం మంచిది. అండ్ 10th ఆస్పెక్ట్ డైరెక్ట్గా ఇక్కడ 5th హౌస్ మీద ఉంది. గురువు గారి ఆస్పెక్ట్ కూడా 5th హౌస్ మీద ఉంది పక్కన. అంటే 5th హౌస్ సంతాన స్థానాన్ని శని రిట్రగ్రేషన్ ఆస్పెక్ట్తో గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ ఓన్ హౌస్ని చూసుకుంటున్నారు. జనరల్గా అయితే ఈ శని యొక్క డైరెక్ట్ రిట్రగ్రేషన్ ఆస్పెక్ట్ అది న్యూట్రల్ హౌస్ అయినప్పటికీ సంతానపరమైన ఇబ్బందులు, ఇన్వెస్ట్మెంట్స్లో ఇబ్బందులు, ఇన్వెస్ట్మెంట్స్ ఈ అష్టమంలో వక్రంలో ఉండటం వల్ల కొన్ని లాసులు ఇలాంటివి తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ గురుడు లాభాల్లో ఉండి డైరెక్ట్ ఆస్పెక్ట్ 5th హౌస్ మీద ఉండటం వల్ల, అందుకనే మనం మొత్తం అన్ని ప్లానెట్స్ని ఉద్దేశించి చెప్పుకోవాలి. శని అష్టమ స్థానంలో ఉండి పంచమ స్థానం చూస్తే ఇన్వెస్ట్మెంట్లో లాస్ వస్తాయి కదా, మిగతా గ్రహాలు కూడా ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది వచ్చే అవకాశం ఉన్న సంతానపరంగా పిల్లలకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో సంతానానికి సంబంధించిన విషయాల్లో చిన్న ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు, ఇన్వెస్ట్మెంట్స్లో లాసులు తెచ్చే ఇబ్బందో అష్టమ శని తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. కానీ గురుడి ఆస్పెక్ట్ స్వరాశి మీద స్వక్షేత్రం మీద ఉండటం వల్ల హీ విల్ ప్రొటెక్ట్, గురు ఈజ్ ప్రొటెక్టింగ్. కాబట్టి వీటి విషయాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్, ట్రేడింగ్, సంతానపరమైన విషయాలు వీటిలో కూడా మళ్ళీ ఆ రూల్ అండ్ డిసిప్లిన్ మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో కాబట్టి ఈ 8th హౌస్లో శని యొక్క సంచారం ఎంతైనా కూడా, సో 8th హౌస్ అనేది డెఫినెట్లీ అది మనకి ఒక రకమైన విచారకరాన్ని ఇస్తూ ఉంటుంది. టెన్షన్స్ కావాలని ఎవరు కోరుకుంటాడు, యాంగ్జైటీస్ కావాలని ఎవరు కోరుకుంటారు. బట్ లాంగ్ రన్గా ఇప్పుడు శని దానిలోంచి వెళ్ళాలి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రొఫెషన్గా ఎన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినా, సో వీటన్నిటినీ కూడా ఈ గాలివాన్లన్నీ భరిస్తూ ముందుకెళ్ళాలి. బట్ దీనిలో మోర్ గ్రావిటీ అనేది ఈ 4 months. కాబట్టి హెల్త్ వైజ్ టేక్ కేర్, ఫైనాన్స్ వైజ్ టేక్ కేర్, ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ టేక్ కేర్. జాబులో నాకు దెబ్బ తగిలింది, నేను రాలేను, నాకు హెల్త్ బాగుండలేదు, ఇలాంటి ఎక్కువ సాకులు చెప్పామంటే వాళ్ళు తీసేస్తారు కూడా. పొజిషన్ కండిషన్ అలా ఉంటుంది, కానీ మనం ఏం చెప్పగలుగుతాం. బట్ అందరికీ అని కాదు, బట్ అది మీ చార్ట్లో 10th హౌస్ లార్డ్ స్ట్రాంగ్నెస్ని బట్టి, మిగతా ఆస్పెక్ట్లు బట్టి కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా 8th హౌస్లో సాటర్న్ రెట్రోగ్రేషన్ ఉంది కాబట్టి ప్రొఫెషన్ పరంగా, ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ పరంగా, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ అండ్ సంతాన పరంగా ఒక రకమైన డిసిప్లిన్ మీరు నేర్చుకోండి. ఇక్కడ శని ఏం చేసినా కూడా మీ మంచిగా చేస్తూ ఉంటాడు. ఇదిగో ఇలా పెడితే ఇలా పోతాయి, ఇలా తింటే ఇలా అనారోగ్యం వస్తుంది, ఇలా అన్డిసిప్లిన్ ఉంటే జాబులో ఎట్లాంటి కష్టాలు ఎదుర్కొంటావు. సో ఇలాంటివన్నీ మీకు చెప్తూ ఉంటాడు. సో కాబట్టి ఇది రీవాల్యుయేషన్ పీరియడ్. సో ఈ టైంలో ఇన్హెరిటెన్స్, వారసత్వాసులు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కలిసి వచ్చినా కలిసి వస్తాయి. బట్ పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి కాబట్టి చక్కగా మీరు దీన్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.